లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉద్యద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పుట్టిన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తిన్ నృసింహుండుగా మెట్టే దానవహంత వేగగతిలోన వైనతేయుండే తా జుట్టెన్ వేదములెల్ల అశ్వముఖుటై శోకాప్తిలో నుండి పైబెట్టెన్ భూసుతనిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నామది నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు. రామకథ రసవాహినిని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి మిత్రులు పెద్దలు అందరికీ ముందుగా స్వాగతం పలుకుతున్నాను. రామకథ మనకి ధర్మాన్ని బోధించడానికి వచ్చిందని పెద్దలు చెప్తున్నారు. మనం చాలాసార్లు మాట చెప్పుకున్నాం. అయితే ఇవాళ మనం చెప్పుకునేటువంటి కథలో ముందుగానే కొంత ప్రస్తావన చేసుకుని కథలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గత వారం మనం హనుమత్ స్వామి సాక్షిగా హనుమంతుని సమక్షంలో హనుమంతుని సహాయంతో సుగ్రీవుడు రామచంద్రుడు ఇద్దరు అగ్ని సాక్షిగా స్నేహానికి సంబంధించిన ఒప్పందం చేసుకున్నారు అన్న విషయం మనం ప్రస్తావన చేసుకున్నాం. ఇద్దరు అక్కడ అగ్ని ముందు ప్రమాణం చేశారు, స్నేహితులుగా ఉంటాము, ఒకరికొకరు సాయం చేసుకుంటామని. అద్భుతమైనటువంటి ఆ ఘట్టాన్ని మనం గత వారం చెప్పుకున్నాం. ఇప్పుడు రామచంద్రమూర్తి అడుగుతున్నాడు, సుగ్రీవ, నీకు నీ సోదరునికి అసలు వైరం ఎలా కలిగిందయ్యా? నాకు వివరంగా చెప్పు. ఎందుకంటే సమస్యని పరిష్కరించడానికి ఇద్దరు బలాబలాలు ఎలా ఉన్నాయో చూడాలి కదా అంటున్నాడు రామచంద్రమూర్తి. రామాయణంలో నలుగురు సోదరుల యొక్క కథలు కనబడతాయి మనకి. ప్రధానంగా ఉన్నది రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క కథ. వారి మధ్య ఎటువంటి స్నేహ సంబంధాలు ఉన్నాయి, ఎంత అందమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి సోదరులు వారు అన్నది మనకు తెలుస్తూనే ఉంది. ఇంకొక జంట జటాయువు సంపాతి. ఆ సోదరులిద్దరూ గరుడుని యొక్క సంతానం వారు. మనం కథ చెప్పుకున్నాం. భ్రాతృధర్మాన్ని, సోదర ధర్మాన్ని అనుసరించి తమ్ముడిని కాపాడటానికి ఎటువంటి త్యాగం చేశాడో సంపాతి అక్కడ మనకి తెలుస్తూనే ఉంది. ఇంకొక జంట ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి వాలి సుగ్రీవులు. అన్నగారైనటువంటి వాలి ఎటువంటి దుర్మార్గానికి దిగాడో, తమ్ముడి యొక్క ఆస్తిని, తమ్ముడి యొక్క సమస్తాన్ని ఎలా కబళించి అతన్ని సంహరిద్దామని చూశాడో ఆ వివరాలన్నీ ఉంటున్నది వాలి సుగ్రీవుల కథకి సంబంధించినటువంటి అంశం. ఇంకా చివరిగా వచ్చేది రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, ఈ ముగ్గురు సోదరుల యొక్క కథ. అన్నగారు అధర్మాత్ముడై అన్యాయానికి ఒడిగట్టినప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే ఈ 4 కథల్లోనూ అంతఃసూత్రంగా ఉన్న అంశం ఏమిటి? ధర్మమే. రామాయణం చెప్తోంది ధర్మము. అయితే ఇక్కడ ధర్మం చెప్తోంది అన్న విషయాన్ని ఈనాటి జీవితానికి అన్వయం చేసుకుని చూసే ప్రయత్నం చేద్దాం. మనం ధర్మం అంటే ఏమిటి అసలు? మనం ప్రతిసారి ధర్మంగా ఉండాలి అంటున్నాము. ధర్మో రక్షతి రక్షిత అంటున్నాము కదా. ధర్మం అన్న మాటకి ఏమిటి అర్థం చెప్పుకోవాలి? ఒకటి, ఈ కాలంలో, ఈ రోజుల్లో ధర్మంగా ఉండటం అసలు ఎలా కుదురుతుందండి? నా కుర్రాడికి, నా అబ్బాయికి లేదా నా కూతురికి ధర్మంగా ఉండు అని ఎలా చెప్పగలను అనేంత సందేహం వచ్చేటువంటి పరిస్థితులు, ఆలోచనలు మనకు కలుగుతున్నాయి. కాబట్టి ధర్మానికి సంబంధించిన కొద్దిపాటి వివరణ ఇక్కడ మనం ప్రస్తావన చేసుకుందాం. ధర్మము
మనకి జీవితాన్ని సుఖమయం చేస్తుంది. అందుకని ధర్మంగా ఉండాలి. ఇది చాలా ప్రాథమికంగా మనకు ఉండవలసిన క్లారిటీ. ధర్మంగా ఉంటే ఏం దక్కుతుంది? సుఖంగా ఉంటుంది జీవితం. ధర్మం తత సుఖం అని చెప్తున్నారు కదా. కాబట్టి ఎందుకు ధర్మం గురించి ఆలోచించాలి అంటే జీవితంలో సుఖపడాలని కోరుకుంటున్నాం కదా. సుఖపడాలనుకున్నవాడు ధర్మంగానే ఉండాలి. ఇప్పుడు మరి ధర్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏది ధర్మమో నాకు ఎలా తెలుస్తుంది అంటే పెద్దలు అనేక రకాల డెఫినిషన్స్ని మనకు అర్థమయ్యే స్థాయికి దాన్ని వివరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒక చోట ఎట్లా చెప్పారంటే ధర్మం అన్నది అప్రాప్రియేట్నెస్ ఆఫ్ బిహేవియర్ ఇన్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్ అని అర్థం చేసుకోవాలంటున్నారు. ఇటువంటి ఒక డెఫినేషన్ చెప్పారు. అలా కాదండి, ధర్మానికి పెద్ద పెద్ద విషయాలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ సత్యాలే. కానీ ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం ఏమిటి అంటే మనం మన జీవితంలో ధర్మాన్ని ఎలా పొందాలి, ఎలా సాధించుకోవాలి, దానివల్ల మన జీవితాన్ని మనం సుఖమయం ఎలా చేసుకోవాలి, ఇది ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు మన భాషలో మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తే ధర్మం అన్నది అప్రాప్రియేట్నెస్ ఆఫ్ బిహేవియర్. ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించటం న్యాయమో, ఎక్కడ ఎలా ప్రవర్తించడమే సముచితమో అలా ప్రవర్తిస్తే దానికి ధర్మం అని అర్థం చేసుకో అని పెద్దలు చెప్తున్నారు. ఇది నేను చెప్తున్న విషయం కాదు, మహాత్ములు పెద్దలు చెప్పినటువంటి అంశమే. అయితే మనం ఇప్పుడు ఎలా చేస్తున్నాము అంటే ఇప్పుడు మనం కన్వీనియంట్గా ఉండేటువంటి దారిని ఎంచుకుంటున్నాం. వీఆర్ గోయింగ్ బై కన్వీనియన్సెస్. అంటే ఏది నాకు సౌకర్యమో దాన్ని చేయటము, తరువాత దాన్ని సమర్థించుకోవటం. అంటే ఇప్పుడు బయట కనిపిస్తున్న విషయాన్ని కనుక కొద్ది ఇది మీకు కూడా అందరికీ పరిచయం ఉన్న విషయమే. కొద్దిగా పరిశీలన చేస్తే ఏమంటారు, చాలా మందికి వాళ్ళ గురించి వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంటుంది. నేను చాలా కరెక్ట్గా బిహేవ్ చేస్తానండి, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాను సుమా, నేను ఏది కంగారు పడి చేసాను, నేను చాలా జాగ్రత్తగా చాలా ఆలోచించి ఒక పని చేస్తాను అని నమ్ముతున్న వాళ్ళ సంఖ్య ఈరోజు చాలా ఉంది. అంటే వాళ్ళు ఏమంటున్నారు, నేను ధర్మంగా ఉంటాను, నేను ఎప్పుడు తప్పు చేయను అంటున్నారు. ఇప్పుడు మనం ఇప్పుడు ధర్మమేనా అది నిజమేనా అని వెరిఫై చేస్తే అది ఎలా సాగుతోందంటే తనకి తోచిన తనకి కన్వీనియంట్గా ఉన్న ఒక పని చేసేసుకోవటము, దానికి ధర్మాన్ని ఆధారంగా తెచ్చుకోవటం, ఇలా ధర్మము అలా ధర్మము, ఇలా చేయటమే కరెక్టు అని చెప్పే ప్రయత్నం చేయటం. ఇది ధర్మం ఎట్లా అవుతుంది? అలా ఉండదు కదా. అందుకే నేను చాలా కరెక్ట్గా ఉన్నాను, ధర్మంగా ఉన్నాను అంటున్న వాళ్ళ జీవితాల్లో కూడా సుఖం అప్పుడప్పుడు వచ్చి తొంగి చూసిపోతుంది. కాబట్టి ధర్మం అన్నది కన్వీనియన్స్ కాదు. ధర్మం అన్నది మనం కట్టుబడి ఎంతగా కుదరకపోయినా దాన్ని పాటించే ఒక ప్రయత్నం చేసుకుంటూ రావాలి. కాబట్టి ధర్మం గురించి అనేక కోణాల నుంచి మనం ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం. దీని ద్వారా నేను ధర్మంగా ఉండే ప్రయత్నం చేస్తానన్న సంకల్పం మనసులో చేసుకోవటం కూడా చాలా అవసరం. అదేం చిన్న విషయం కాదు. ఆ సంకల్పం చేసుకున్న వ్యక్తికి పరమాత్మ సాయం తప్పకుండా అందుతుందని మహాత్ములు పెద్దలు చెప్తున్నారు. నేను ఇవాళ నుంచి ధర్మంగా ఉండే ప్రయత్నం చేస్తానండి, అయితే ధర్మం అంటే నాకు తెలీదు, కానీ నా మనసుకు తోచేలా చేయి స్వామి అని అడుగుతాను. చాలా కరెక్ట్ పద్ధతి అని చెప్పారు పెద్దలు. కాబట్టి ధర్మం అంటే ఏమిటి అన్న విషయానికి మళ్ళీ వస్తే ధర్మం ఎప్పుడు ఎట్లా ఉంటుందని చెప్పారంటే పెద్దలు, ఇది మన వైపు నుంచి ఉంటుందని అర్థం చేసుకోవాలి అంటున్నారు. ధర్మం అంటే ఏమిటి అంటే ఒక వ్యక్తితో నా రిలేషన్ ఎలా ఉండాలి అని చూశారు అనుకోండి, ఆ వ్యక్తి నాతో సరిగ్గా ప్రవర్తిస్తే నేను సరిగ్గా ఉంటాను, అందులో ఏం డౌట్ అక్కర్లేదు. ఆ వ్యక్తి కనుక నాతో సరిగ్గా ప్రవర్తించకపోతే, నాకు నచ్చేటట్టుగా ఏది నాకు ధర్మం అనిపించిందో అలా అతను ప్రవర్తించకపోతే ఇంక అతనితో నేను ఎలా పెడితే అలా ఉంటాను. ఇది మనం లోకంలో కనిపిస్తున్నటువంటి అంశం. కానీ అలా చెప్పలేదు. ధర్మం ఎలా చెప్పబడిందంటే అవతల వ్యక్తి ఎలా ఉన్నారన్నది నీ చేతిలో లేదు, దానిని మనం ఆలోచించే ప్రయత్నం చేయవలసిన అవసరం కూడా లేదు. ధర్మం ఎప్పుడూ నా వైపు నుంచి ఉండాలి. నా తండ్రి చాలా మంచివాడైతే, నా తల్లి నాకు చాలా అనుకూలురాలైతే నేను వాళ్ళతో ధర్మంగా ఉంటాను. నాకు ఒక స్నేహితుడున్నాడు, అతను నా పట్ల అనుకూలంగా ఉంటే నేను చాలా మంచిగా ఉంటాను. అతను నా పట్ల అనుకూలంగా లేకపోతే ఇంక ధర్మం గిర్మం ఏం ప్రసక్తి లేదు. ఎట్లా అనకూడదయా. ధర్మం ఎప్పుడు మన వైపు నుంచి ఉంటుందని చూసుకోవాలి. రామచంద్రమూర్తి కథ అంతా అదే చూస్తుంటే ఎక్కడ రాముడు ఏ పని చేసినా కూడా తన వైపు నుంచి సరిగ్గా ఉన్నాడా లేదా అని చూసుకుంటున్నాడు. ఈ రకమైనటువంటి ఒక చెక్ అందమైన జీవితాన్ని అందిస్తుంది. ఎందుకని? ఉదాహరణకి చూస్తే ఇప్పుడు నాకు మంచి సోదరుడు కావాలి, సోదరుడు మంచి నాకు అనుకూలుడైనటువంటి సోదరులు దొరికితే అంతకన్నా జీవితంలో అదృష్టమే ఉంది. అలాగే అనుకూలురైన భార్య దొరికితే, అనుకూలురైనటువంటి స్నేహితులు దొరికితే జీవితం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. అయితే వారు నాకు అనుకూలుగా ఉండాలి అంటున్న సమయంలో నేను ఎలా ఉన్నానని చూసుకోవాలి.
నేను సరియైన స్నేహితుడిగా ఉన్నానా? నేను సరియైన భర్తగా ఉన్నానా? నేను సరియైన సోదరుడిగా ఉన్నానా? ఈ ప్రశ్న వేసుకోమని చెప్తున్నారు. కాబట్టి ఈ కోణంలోంచి చేసుకునేటువంటి పరిశీలన మనల్ని సుఖం వైపు నడిపిస్తుంది. ఎందుకంటే ఈ ధర్మం అంతా ఇంత కాంప్లికేటెడ్ వ్యవహారం అంటే సుఖపడటానికి ఇదే ఆధారం మనకి. ఇది బాగా స్పష్టంగా మనం తెలుసుకోవాలి. రామాయణం అంతా విన్నాక మనలో కలగవలసిన మార్పుల్లో ఒక ప్రధానమైన మార్పు ఏమంటున్నారంటే, నేను ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తాను. చేయగలనా? ఏమో, నా చేతుల్లో లేదు. నా సంకల్పము, నా ఆలోచన, నా మనస్సులో ఉన్న విషయం అయితే ఎట్లా ఉంది? నేను ధర్మంగా ఉంటానయ్యా. ఇట్లా ఆలోచించడం కోసం రామాయణాన్ని మనం పరిశీలన చేయాలని చెప్తున్నారు. కాబట్టి మనం రామాయణం వినే క్రమంలో రామాయణం మొత్తం విన్నాము అంటే మనలో ఉండవలసిన ఒక మార్పు ఏమిటంటే, నేను ధర్మంగా ఉంటాను, ధర్మం నా వైపు నుంచి చూసుకుంటాను, అవతల వ్యక్తి ఎలా ఉన్నా నా ధర్మాన్ని నేను పాటిస్తాను. ఇది ప్రధానమైన అంశంగా పెద్దలు మనకి చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం రామాయణ కథలోకి ప్రవేశించినట్టయితే రామచంద్రమూర్తి అడిగాడు, సుగ్రీవ, ఏది మీ కథ చెప్పబోయా? మీ అన్నదమ్ముల మధ్య అసలు సమస్య ఎందుకు వచ్చింది? ఎందుకని మీరు ఇట్లా గొడవ పడుతున్నారు? ఈ మొత్తం వివరాలు నాకు చెప్పు అని చెప్పాడు. చెప్తే సుగ్రీవుడు చెప్తున్నాడు, రామచంద్ర, ఒకానొకప్పుడు మయుడు అన్నవారు ఒక ఆయన ఉండేవారు. ఆ మయబ్రహ్మకి ఇద్దరు పుత్రులు ఉన్నారు. మాయావి, దుందుభి అనేటువంటి ఇద్దరు పుత్రులు ఉన్నారు, సంతానం ఉన్నారు. అందులో మాయావి అన్నవాడు ఒకసారి వాడికి వాలితోటి వైరం వచ్చింది. స్త్రీ సంబంధించినటువంటి ఒక విషయంలో వారిద్దరు గొడవ పడ్డారు. అతను వారితో యుద్ధానికి దిగాడు. వాడు ఏం చేశాడు? ఒక అర్ధరాత్రి వేళ వచ్చాడు. వచ్చి పెద్దగా శబ్దం చేస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చి యుద్ధానికి పిలిచాడు. ఇంత రాత్రిపూట వచ్చాడే అని చెప్పి నేను గబగబా అన్నగారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, ఇంత రాత్రిపూట యుద్ధానికి వెళ్ళొద్దు, ఇది మనకు అవసరం లేదని వారించాను. అయితే వాళ్ళు వినలేదు, యుద్ధానికి బయలుదేరాడు. సరే, అన్నగారితో పాటు నేను కూడా బయలుదేరాను. ఇద్దరం కలిసి వెళ్తున్నాం. వారిని చూడగానే వాడు భయపడ్డాడు. మాయ పారిపోయాడు. పారిపోతే అతన్ని తరుముతూ నేను వాలి ఇద్దరము అతన్ని అనుసరించి చాలా దూరం వెళ్ళాము. అక్కడ వెళ్ళగా వెళ్ళగా మాయావి ఒక బిలంలోకి దూరిపోయి కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఒక గుహలోకి దూరిపోయాడు. ఆ బిలంలోకి తాను వెళ్ళటానికి సిద్ధపడ్డాడు మా అన్నగారైనటువంటి వాలి. నేను వద్దని వారించాను. కాదు, ఏమైనా సరే వాడు అంతు చూస్తాను ఇవాళ అన్నాడు. నన్ను బిలం బయటే కాపలా ఉండమని చెప్పి, అంత మాత్రమే కాదు, కాపలా ఉండమని చెప్పి లోపలికి రావద్దెట్టి పరిస్థితుల్లో ఒట్టు పెట్టి వాలి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సుమారుగా ఏడాది కాలం గడిచింది. వాలి బయటికి రావటం లేదు. క్రమక్రమంగా గుహ లోపల నుంచి భయంకరమైన అరుపులు వినిపించడం మొదలైంది. అంతేకాదు, రక్తం ఏరులు కట్టి బయటికి ప్రవహిస్తోంది. నొరగలుగా బయటికి రావటం కూడా కనిపించింది. ఆ అరుపులు రాక్షసుడివే అని నాకు అనిపిస్తున్నాయి. నాకు భయం వేసింది. వాలి ఆ మాయావి చేతిలో మరణించి ఉంటాడేమో అనేటువంటి సందేహం కలిగింది. ఇప్పుడు ఈ రాక్షసుడు దుర్మార్గుడు కనుక వీడు బయటికి వస్తే వీడిని నిలువరించే శక్తి మాకు లేదు. వారినే మట్టుపెట్టగలిగిన వాడు మమ్మల్ని అందరినీ ఎంతలో మట్టు పెడతాడు. కాబట్టి కిష్కిందకు ప్రమాదం ఇది అని తలచి నేను ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి ఆ బెల్లద్వారాన్ని మూసేశాను. మూసేసి నేను కిష్కిందకి తిరిగి వచ్చాను. తిరిగి వచ్చాక కొద్ది కాలం చూశాము, వాలి రాలేదు. రాజు లేని రాజ్యం క్షేమకరం కాదు అని మంత్రులు నన్ను రాజు కింద అభిషేకించారు. రాజు అయ్యాను అలాగా. ఈ క్రమంలో కొద్ది కాలానికి వాలి తిరిగి వచ్చాడు. వచ్చి నన్ను చూసి తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. చాలా పరుషమైన వాక్యాలు పలికాడు. అంతేకాదు, మొత్తం మంత్రులందరినీ బంధించాడు. నాపై దాడికి దిగాడు. నేను చేతులు దోయిలించి చెప్పాను, అన్నా, ఈ రోజు నువ్వు తిరిగి రావటం మేము చేసుకున్న పుణ్యమయ్యా. నేను ఇలా రాజుగా అభిషేక్తుడిని అవటంలో నా దోషమేం లేదు. నువ్వు లేనప్పుడు ఈ రాజ్యానికి నీ ప్రతినిధిగా నేను నిలబడి పరిపాలించాను తప్ప, ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చావు కదా, కాబట్టి నీ రాజ్యాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఇలా నేను అనేక విధాలుగా వారికి చెప్పడానికి ప్రయత్నించాను. బలగర్వంతో ఉన్నటువంటి వాలి నా మాటలు వినలేదు. అనేక రకాలుగా నన్ను అవమానించాడు. అంతేకాదు, నా భార్యని కూడా అతని వశం చేసుకున్నాడు. నన్ను చంపడానికి నిశ్చయించుకున్న వాళ్ళలాగా నాపై దాడికి దిగాడు. నేను కట్టుబట్టలతో ఉన్నవాడిని ఉన్నట్టుగా అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాను. నాతో పాటు 4 మిత్రులు
నా స్నేహితులు, నా మంత్రులు నాతో పాటు పరిగె వచ్చారు. మేమందరం కలిపి వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి బయటకు వచ్చేసాం. ఇక అక్కడి నుంచి మొదలు వాలి నన్ను సంహరించటానికి చేయని ప్రయత్నం అంటూ లేదయ్యా. భూమి అంతటా తిరుగుతూనే ఉన్నాం. అలా తిరిగి 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 క్రమంగా ఈ ఋష్యముఖ పర్వతానికి చేరుకున్నాం. ఇక్కడికి వాలి ప్రవేశించలేడు. ఎందుచేతంటే ఇక్కడికి వస్తే ప్రాణాలు పోతాయని వాలికి ఒక ముని శాపం ఉంది. కాబట్టి అతను ఇక్కడికి రాడు. దానివల్ల నేను ఇక్కడ క్షేమంగా ఉండగలుగుతున్నాను. ఇది మా కథ అని చెప్పాడు. అంతా విన్నాడు రామచంద్రమూర్తి. విని, సుగ్రీవా, వాలి చేసిన ఈ దుర్మార్గానికి తగిన శిక్ష అనుభవిస్తాడయ్యా. నా చేతిలో అతనికి నా బాణాలు అతన్ని సంహరించి తీరుతాయి. అతనికి చావు తప్పదు అని చెప్పాడు. చెప్పాక అన్నాడు, ఎందుకంటే వాలి ఎంతటి వాడో బాగా తెలిసిన వాడు సుగ్రీవుడు. అందుకని వాలి బలం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. రామచంద్ర, వాలి చాలా అసాధారణమైన బలం కలిగిన వాడు. నిజానికి ఉత్తరకాండలో వాలికి సంబంధించిన కథ మనకి వివరంగా కూడా చెప్తారు. అక్కడ ఎంతటి సమర్థుడంటే వాలి ప్రతిరోజు తెల్లవారుచాము సూర్యుడు ఉదయించకుండా నిద్రలేచి భూమికి నలువైపులా ఉన్నటువంటి సముద్రాలన్నింటిలో స్నానం ఆచరించేవాట. ఏం చేస్తాడు? స్నానం అంత పొద్దున్నే లేచి వీడు అంటే వెళ్ళక్కడ సంధ్యావందనం చేసుకుని అనుష్ఠానం చేసుకోవడం కోసం తిరిగి వచ్చేవాడు. మొత్తం 4 సముద్రాల్లోనూ సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చి సూర్యనారాయణ మూర్తికి తిరిగి వచ్చేవాడు తను అనుష్ఠానం చేసుకోవడం కోసం. వాడికి ఎంత శక్తి ఉందంటే పర్వత శిఖరాలని బంతులుగా చేసి ఆడగలిగిన సామర్థ్యం ఉంది తనకి. మహావృక్షాలని చేతితోటి పెగలించి అవతల పారేసేవాడు వాడు. వాడు సామాన్యమైనటువంటి బలం కలిగిన వాడు కాదు వాలి. ఒకసారి దుందుబి అనే రాక్షసుడు వచ్చాడయ్యా మా అన్నయ్య మీదకి. వాడు కూడా సామాన్యుడు కాదు. ఆ దుందుబి 10,000 ఏనుగుల బలం ఉండే. అంటే ఇక్కడ చెప్పిన దుందుబి, ఇందాక మాయావి సోదరుడు అనే దుందుబి ఒకటో కాదో మనకి వివరమేం లేదు. ఇక్కడ దుందుబి అన్న ఒకడు వచ్చాడు. వాడికి కూడంత బలం ఉంది. 10,000 ఏనుగుల బలం ఉందని చెప్తున్నాడు. అతను ఏం చేశాడు? తన బలం మీద తనకున్న విపరీతమైన నమ్మకంతో ఒకరోజు వాడు సరి అయినటువంటి సమబుజ్జి, తనతో యుద్ధం చేయటానికి సమబుజ్జిని వెతుక్కుంటూ సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సముద్రుడి యుద్ధానికి ఆహ్వానించాడు. సముద్రుడు అన్నాడు, నేను నీతో యుద్ధం ఏం చేస్తానయ్యా, నేను చాలా సామాన్యుణ్ణి. నువ్వు యుద్ధం చేయాలంటే అదిగో అక్కడ హిమవంతుడు కనబడుతున్నాడే, ఎంతున్నాడు చూడు, ఆయన దగ్గరికి వెళ్ళి పంపించాడు. ఇప్పుడు వీడు సముద్రుడిని వదిలేసి ఈ దుందుబి హిమవంతుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి హిమవంతుడు యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు హిమవంతుడు, నాతో కాదయ్యా, నేనే ముందే, నా దగ్గర అందరూ మహర్షులు పెద్దలు వచ్చి ఇక్కడ తపస్సులు చేసుకుంటూ ఉంటారు, ఏదో సాత్వికంగా బతుకుతున్నవాడిని, నేను నీకు సమవుజ్జిని కాదు. నీకు కనుక సమవుజ్జి కావాలంటే నేను ఒకటి చెప్తా, వాడి దగ్గరికి వెళ్ళి ధైర్యం ఉంటే వాడితో యుద్ధం చేయి. వాడి పేరు వాలి. వాడి దగ్గరికి వెళ్ళి నీకు ధైర్యం ఉంటే వాడితో యుద్ధం చేయాలి అని చెప్పాడు. కిష్కింతలో ఉంటాడు, అపరిమితమైన పరాక్రమం గల అతడు, నీకు సరి అయిన ఉజ్జి అని చెప్పాడు. ఎవరు? హిమవంతుడు ఈ దుందుబిని పంపించాడు. వాడికి ఉత్సాహం వచ్చేసింది. వాడు దుందుబి వెతుక్కుంటూ వాడి దగ్గరికి వచ్చాడు. వాడు వచ్చేటప్పటికి రాత్రి అయిపోయింది. రాత్రి అయ్యేసరికి వాలి తన భార్యతో కలిసి మదిరాపానం చేస్తూ సుఖభోగంలో ఉన్నాడు. చేస్తుంటే వాడు వచ్చాడు. వచ్చి కేకలు పెట్టాడు. అప్పటికి కొద్దిగా ఆ సురాపానం కూడా చేసి ఉన్నాడు వాలి. అని చూసి దుందుబి అంటున్నాడు, ఈ రాత్రికి నువ్వు భోగాలన్నీ అనుభవించేయి, ఏమేమి కావాలనుకుంటున్నావో జీవితంలో అనుభవించేయి. ఎందుకంటే నా చేతిలో నీకు చావు ఖాయం. ఎందుకంటే రేపటికి భోగాలు అనుభవించడానికి నువ్వు మిగలవసరు. కాబట్టి ఇవాళ రాత్రికి నువ్వు భోగాలు అనుభవించు, రేపు రా అని చెప్పి పిలిచాడు. పాపం వచ్చింది వాలికి. వాలి లేచాడు. లేచి ఇప్పుడు రేపటిదాకా ఎందుకు, ఇప్పుడే తెలుస్తానని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఇక్కడ వాల్మీకి ఒక చిత్రమైనటువంటి ప్రస్తావన చేశాడు. దేవేంద్రుడు అంటే వాలి తండ్రి ఇచ్చినటువంటి ఒక బంగారు మాల ఒకటి ఉంది, అద్భుతమైన మాల, దాన్ని ధరించాడు అని చెప్పారు. దీన్ని ఉపయోగించుకున్న తర్వాత కొంతమంది చేసినటువంటి ఒక వ్యాఖ్యానం కూడా మనం చూసుకుందాం. ఈ అద్భుతమైన మాలని ధరించి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నిలబడ్డాడు. ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇద్దరు కొట్టుకున్నారు, చెట్లు బిక్కి కొట్టుకున్నారు, బండలతో కొట్టుకున్నారు, అంతా అయింది. చివరికి వాలి చేతిలో దుందుబి మరణించాడు. చచ్చిపోయాడు. వాడు కథ పూర్తయిపోయింది. వాడు మహాకాయుడు, వాడు పెద్ద శరీరం. ఆ శరీరం అంతా అక్కడ పడుంది. దాన్ని వాలి ఆ విజయ గర్వంతో ఆ శరీరాన్ని మొత్తం, వాడిది శరీరాన్ని ఎత్తి పట్టుకుని గిరగర తిప్పి విసిరి కొట్టాడు.
విసిరి కొడితే ఆ శరీరం ఎగిరి వెళ్ళి ఓ యోజన దూరంలో ఉన్నటువంటి మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడింది. మహర్షి ఆశ్రమం అంటే పవిత్రమైనటువంటిది. అక్కడ వెళ్ళి పడింది ఈ శవం. శవం కాదు, ఈ శరీరం నుంచి చిందినటువంటి రక్త బిందువులు అవన్నీ కూడా ఆశ్రమం నిండా పడ్డాయి. మతంగ మహర్షికి ఈ విషయం చెప్పారు. ఆయన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని శాపం ఇచ్చాడు. నా ఆశ్రమాన్ని రక్తంతో కలుషితం చేసిన వాడు ఎవడైనా సరే ఈ ఆశ్రమానికి యోజనం దూరం లోపల అడుగు పెడితే వాడు నశించిపోతాడు, వాడి తల పగలు తెస్తాడు. ఈ వనాన్ని, మొక్కలు, చెట్లు అన్నిటిని నా పుత్రులతో సమానంగా చూసుకున్నానయ్యా, వీటిని నాశనం చేశాడు వీడొచ్చి. ఈ పవిత్రత అంతా పడే తపోమయమైన భూమి ఇది, శవాన్ని పడేస్తాడా ఇక్కడ, అపవిత్రం చేశాడు. కాబట్టి వారికి నా శాపం తగిలి తీరుతుంది. అంతేకాదు, వారి స్నేహితులు, వారి బంధువులు, సేవకులు ఈ ప్రాంతంలో ఎవరుంటే వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మీరందరూ ఉత్తర క్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎవరన్నా ఇక్కడే ఉండిపోతే వారు 1000 సంవత్సరాలు చిల్లా పడుంటాడని శాపం ఇచ్చాడు ఆయన. ఈ విషయం తెలిసింది, గబగబా వాళ్ళ దగ్గరికి పరిగెత్తారు. ఈ బంధువులు, అనుచరులంతా వెళ్ళారు. వారికి ఈ శాప వృత్తాంతం చెప్పారు. చెప్పగానే వాలి పరిగెత్తుకొచ్చాడు. పతంగ మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆయన క్షమాపణ వేడుదామని చూశాడు. మహర్షి దాన్ని అంగీకరించరా. చాలా అహంకారంగా ప్రవర్తించావయ్యా, ఇటువంటి ప్రవర్తన అంగీకారం కాదు, ఇప్పటికీ అదే శాపము, ఇక్కడికి రాకు, ఈ ప్రాంతంలో ఉన్నావా తలపగిలి తెస్తావు, వెళ్ళిపో అని చెప్పి పంపించేశాడు. ఆ శాపాన్ని మహర్షి వెనక్కి తీసుకోలేదు. ఈ కథంతా సుగ్రీవుడు రామచంద్రమూర్తికి చెప్పాడు. అట్లాగా వాలి నుంచి పారిపోయి కొంతమంది ఆప్తులైన మిత్రులతో కలిసి, ఇదిగో ఈ పర్వతం మీద నివసిస్తున్నాను, ఇక్కడికి వాలి రాలేడు కాబట్టి నేను ప్రశాంతంగా ఉన్నాను. రామా, ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఆ దుందుబి శరీరం పడి ఉంది, చూడదుగో. చూసావా ఇక్కడ సాల వృక్షాలు ఎటువంటి భయంకరమైన, అంటే ఎత్తైనటువంటి సాల వృక్షాలు ఉన్నాయో. వాలికి ఎంత బలం ఉందంటే ఒక్క దెబ్బతో వాటి ఆకులన్నిటినీ కాల్చేసేవాడు, అంతటి శక్తి ఉన్నవాడు. ఎంతటి బలమున్న వాలిని చంపగలవారామా అంటున్నాడు సుగ్రీవుడు. అనగానే పక్కనున్న లక్ష్మణుడు సుగ్రీవుడు ఒక మాట అడిగాడు. సుగ్రీవా, ఇప్పుడు రాముడు ఏం చేస్తే నీకు వాలిని చంపగలడని నమ్మకం కలుగుతుందో చెప్పు అంటే అప్పటికే సుగ్రీవుడు అన్నాడు, ఇదిగో ఇక్కడ 7 మద్ది చెట్లు కనబడుతున్నాయి కదా, ఈ 7 చెట్లని ఒక్క బాణంతో కొల్చగలరా? ఆలోచించు. అదిగో అక్కడ పడుంది దుందుపు శరీరాన్ని. రాముడు కనుక తన కాలితోటి దాన్ని ఒక తను తన్ని ఒక 200 ధనువుల దూరం, అంటే సుమారుగా ఒక 400 గజాల దూరం విసిరి కొట్టగలదా? అప్పుడు నాకు నమ్మకం కలుగుతుంది అన్నాడు. అని వెంటనే రామచంద్రమూర్తికి దోయించి నమస్కారం చేస్తున్నాడు. నిన్ను శంకించాను అనుకోద్దు రామా, దుష్టుడైన మా అన్నగారి యొక్క బలం ఎంతో నాకు బాగా తెలుసు. నీ యొక్క శక్తి బలం ఎంతటివో నాకు ఎంతవరకు చూసిన అనుభవం లేదు కదా. అలాగే నిన్ను భయపెట్టాలని కూడా నేను అనుకోవటం లేదు, నిన్ను వాలితో పోల్చటం కూడా లేదు. కేవలం వాలి బలం ఎంతటితో నీకు తెలియచేయాలని మాత్రమే నా ప్రయత్నం. నీ రూపం, నీ మాట నాకు నమ్మకాన్ని ఇస్తున్నాయి. నువ్వు నివురుగప్పిన నిప్పు లాంటి పరాక్రమం కలిగిన వాడివి, నేను నిన్ను శంకించడం లేదు సుమా అన్నాడు. అంత జాగ్రత్తగా మాట్లాడాడు, ఎందుకంటే అతని భయం అర్థం చేసుకోదగింది. రాముని యొక్క పరాక్రమం అప్పటిదాకా అతను కళ్ళారా చూడలేదు. వాలి ఎంతటితో బాగా తెలిసినవాడు, అతని శక్తి అపారం, మనం చెప్పుకున్నాం కదా, అంతటి శక్తిమంతుడు వాలి. ఇప్పుడు రామచంద్రమూర్తిని, ఇప్పుడు తన స్నేహితుడు ఇతన్ని, రాముణ్ణి కనుక వాలి మీదకి యుద్ధానికి పంపించడం సరి అయిన పనేనా, ఇది ఆలోచన చేస్తున్నాడు మిత్రుడిగా. సరే ఒప్పుకున్నాడు రామచంద్రమూర్తి. లేచి వచ్చి తన కాలి బ్రొటన వేలి గోరుతోటి దుందుబు శరీరాన్ని అలా కొట్టాడు. రాముడి కాలి వేలి తగిలి 10 యోజనాల దూరం పడింది ఆ శరీరం. వెళ్ళి ఆశ్చర్యపోయాడు. అంతటి శరీరాన్ని అంత దూరం ఎగరగొట్టాడు రామచంద్రమూర్తి తన కాలి బొటన వేలితోటి కలిపి. కొద్దిగా ధైర్యం వచ్చింది, కానీ మళ్ళీ సందేహం అలాగే ఉంది. ఎందుకంటే ఇక్కడ విషయం చాలా పెద్దది, వెళ్ళి యుద్ధం చేయవలసింది వాలితోటి. మళ్ళీ అన్నాడు, రామా, చాలా విశేషమైన పని చేశావు, కానీ ఈ దుందుబు శరీరం ఇప్పుడు ఎండిపోయిందయా, చాలా కాలమైంది కదా. ఒకప్పుడు ఈ దేహం బరువు వేరు, ఇప్పుడు వేరు. ఆ దేహంలో అప్పుడు మాంసాదులు అవి ఉండేవి, అందువల్ల చాలా బలంగా ఉండేది. ఇప్పుడు అంతా ఎండిపోయింది కదా,
అందువల్ల దీని బరువు ఇప్పుడు ఇది మంచిదే, బాగానే చేసావు, కానీ నా సందేహం కొంచెం రెండోసారి ఆ రెండో విషయం కూడా కొంచెం చూసిపెట్టు అన్నాడు. అప్పుడు రాముడు లేచి తన ధనస్సు తీసుకున్నాడు. తీసుకుని బాణాన్ని సంధించాడు. బాణాన్ని సంధించి ఎక్కుపెట్టి వేశాడు. ఆమె బాణం బయలుదేరింది. ఏకకాలంలో 7 మద్ది చెట్లని ఛేదించేసింది. అప్పటికి దాని వేగం తగ్గల. 7 మద్ది చెట్లలోంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా వేగం అట్లాగే ఉంది. వెంటనే తన వేగాన్ని తాను నియంత్రించుకోవటం కోసమా అన్నట్లుగా భూమిలోకి ప్రవేశించింది. ఉత్తర క్షణంలో భూమిలోకి వెళ్ళటము, తొందరలో తిరిగి బయటకు వచ్చి తిరిగి రామచంద్రమూర్తి యొక్క అమ్ములి పొదిలోకి చేరిపోయింది రామబాణం. అంత బ్రహ్మాండంగా ప్రయోగించాడు. ఇక్కడ కొన్ని అద్భుతమైనటువంటి వర్ణనలు చేశారు పెద్దలు, చాలా అందంగా ఉంటాయి. రాముని బాణం 7 చెట్లని సాల వృక్షాలని ఛేదించి భూమిలోకి ప్రవేశించి పాతాళం వరకు వెళ్ళిపోయిందిట. ఎందుకండి పాతాళం దాకా వెళ్ళిపోవటం ఎందుకు అంటే, కొన్ని పురాణంలో ఒక మంచి వివరణ చెప్పారు. ఈ మద్ది చెట్లని 7 సాల వృక్షాలని ఆశ్రయించుకుని వాటి కింద వేళ్ల దగ్గర కొంతమంది రాక్షసులు పాతాళంలో ఉంటున్నారు. వాటి వేళ్లు పాతాళం దాకా విస్తరించున్నాయి. అంతటి బలమైనటువంటి చెట్లవి. వాటిని ఆశ్రయించుకుని కొంతమంది రాక్షసుల పాతాళ లోకంలో ఉన్నట్ట. అందుకని వారిని మట్టు పెట్టడం కోసం ఈ బాణం పాతాళంలోకి ప్రవేశించి వారిని నాశనం చేసి తిరిగి వెనక్కి వచ్చింది అని చెప్పారు కొంతమంది. ఏకక్రియాద్వ్యర్థకరి అంటారు. అంటే ఒక పని చేస్తే 2 ఫలితాలు సాధించగలిగిన వాడు రామచంద్రమూర్తి. ఎట్లాగూ మద్ది చెట్లను కొట్టేశాడు. ఆ బాణంకి ఇంకా వేగం ఉంది, శక్తి ఉంది. ఆ శక్తి ఉపయోగించుకుని అది పాతాళంలోకి వెళ్ళి ఆ రాక్షసులందరినీ సంహరించి తిరిగి వచ్చేసింది అని చెప్తున్నారు. అట్లాగే ఇంకొక అందమైనటువంటి వివరణ కూడా కొన్ని చోట్ల మనకు కనబడుతుంది. యాదవాభ్యుదయం అనేటువంటి ఒక గ్రంథం ఉంది. దాంట్లో మహాభారత కథ గురించి ప్రస్తావన చేస్తూ, పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు వారు అడవుల్లో తిరుగుతుంటే వారికి ఒక పెద్ద గొయ్యి కనిపించిందిట. పెద్ద గొయ్యి. ఆ గోతిలోంచి చాలా చిత్రమైనటువంటి కాంతులు బయటకు వస్తున్నాయి. విశేషంగా ఉన్నాయి వాటిని. ఏమిటి ఇంత చిత్రంగా ఉంది, ఇంత పెద్ద గొయ్యి ఉంది, దీంట్లోంచి ఇలా కాంతులు వస్తున్నాయి, ఆశ్చర్యంగా ఉంది అని ధర్మరాజు అక్కడ ఉన్నటువంటి మహర్షులను కొంతమంది పిలిచి, ఆత్మ ఏమిటిది అని అడిగట. అడిగితే అప్పుడు ఆ మహర్షి చెప్పారట, రాముడు సప్తతాళ వృక్షాలని భేదించినప్పుడు ఆ బాణం భూమిలోకి ప్రవేశించింది కదా, పాతాళం దాకా వెళ్ళిపోయిందయా. పాతాళం దగ్గర కింద ఈ భూమిని మోస్తున్నటువంటి ఆదిశేషుడు ఉన్నాడు. ఆదిశేషుడి పడగల మీద మన భూమి ఉంటుంది అని కదా పెద్దలు చెప్తున్నారు. ఆ పడగల మీద ఉన్నటువంటి మనులు ఈ పాతాళం దాకా వెళ్ళిపోయినటువంటి బాణం చేసిన గోతిలోంచి బయటికి ఆ కాంతులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ కాంతులేమి ఆ ఆదిశేషుడి పడగల మీద ఉన్నటువంటి మనుల యొక్క కాంతి అని చెప్పారు. అంత ఆశ్చర్యకరంగా, అంత అద్భుతమైనటువంటి విషయంగా అప్పుడు పాండవులకు కనిపించింది అని చెప్పారు. ఇది ఇంకొక విషయం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా అందమైనటువంటి విషయం. ఒక చోట ఎట్లా చెప్పారంటే, ఈ 7 సాల వృక్షాలు ఒక వరుసలో లేవయ్యా, వరుసగా లేవు. అంటే ఒకటి అంతా ఒకే లైన్లో ఉంటే బాణం వేస్తే కొట్టేశాడు. అట్లా లేవు, కొంచెం వంకర టింకరగా ఉన్నాయి. ఒకటో పక్కకు ఉంది, ఇంకోటో పక్కకు ఉంది, అలా ఉంది. ఇప్పుడు ఇలా ఉంటే వీటిని ఎలాగ మరి బాణంతో కొట్టటము అంటే, అక్కడ ఎందుకు అలా ఉన్నాయనంటే, భూమి లోపల పైకి కనిపించకుండా ఒక మహాసర్పం ఒకటి విశ్రాంతి తీసుకుంటుంది అక్కడ. చాలా కాలం నుంచి అది అలా మన్నుతున్న పాము అంటారు కదా, అలా అది పడుంది అక్కడ. ఆ పాము ఆ మహాసర్పం కింద ఉండేటప్పటికీ ఈ చెట్లు పెరిగి దాని మీదే పెరిగిపోయాయి, దాని శరీరం మీద. అది ఇలా వంకర టింకరగా ఉండేటప్పటికి ఇవి కూడా వంకర టింకరగా పెరిగాయి. ఈ విషయాన్ని ఒకరు పసిగట్టేశారు. ఎవరు పసిగడతారు అంటే, ఒక సర్పాన్ని మరో సర్పం పసిగడుతుంది, ఓ పాముని ఇంకో పామే గుర్తుపట్టగలదు. ఎవరక్కడ? సాక్షాత్తు ఆదిశేషుల రూపమైనటువంటి లక్ష్మణ స్వామి ఉన్నట్ట. ఆయన పసిగట్టేశాడు కింద ఈ పాము ఉంది అని. ఈ పాము మీద ఇలా వంకర టింకరగా ఆ పాము పడుకుని ఉండటము, దాని మీద 7 సాల వృక్షాలు ఉండటం చూశాడు ఆయన. వెంటనే తన కాలు ఎత్తి ఆ సర్పం తోక మీద కాలు పెట్టి ఒక తొక్కట్టేలాగా ఒక్కసారిది బెర్ర బిగిసిపోయి తిన్నగా అయిపోయింది. ఆ దెబ్బకు ఒక్కసారి 7 వృక్షాలు వరుసగా వచ్చేసాయి. మనకి
త్రిపురాసుర సంహారంలో ఆ మూడు పురములు అటు ఇటు చెదిరిపోతుంటే శివుడు గణపతి గురించి ప్రార్థన చేశాడని చెప్తారు కదా. అప్పుడు గణపతి వచ్చి తన తొండంతో ఆ మూడింటిది ఒక లైన్లోకి జరిపేట. వెంటనే శివుడు బాణం వేశాడు. త్రిపురాసుల కథ పూర్తి అయిపోయింది. ఇక్కడ కూడా ఇంచుమించు అలాంటిదే కనబడుతోంది. ఎప్పుడైతే ఆ సర్పాన్ని కాలుతోటి లక్ష్మణస్వామి తొక్కాడో అవన్నీ ఒక వరుసలోకి వచ్చాయి. 7 సాల వృక్షాన్ని కొట్టేశాడు స్వామి అంటున్నాడు. ఇట్లా అందమైనటువంటి కల్పనలు చెప్పారు. ఇవన్నీ రామాయణం ఆధారంగా పెద్దలు ఊహించినటువంటి, వారు దర్శించినవి, వారు కలిగినటువంటి అనేక భావాలను ఇలా మనకు అందించారు. ఇవన్నీ అందమైన విషయాలు. వాటిని కూడా మనం అప్పుడప్పుడు ప్రస్తావన చేసుకుంటున్నాం. సరే, అట్లాగా రామచంద్రమూర్తి 7 సాల వృక్షాలని కొట్టేగానే ఆశ్చర్యపోయాడు సుగ్రీవుడు. వెంటనే రామచంద్రమూర్తికి 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. రామా, అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని నా కళ్ళతో చూశానయ్యా. నా జన్మ ధన్యమైంది. నువ్వు సామాన్యుడు కాదు. వాలిని జయిస్తామన్న విషయంలో నాకేమీ సందేహం లేదు. ఇప్పుడు నాకు సాయం చెయ్యి అని అడిగాడు. చెప్తే తప్పకుండా అన్నాడు రామచంద్రమూర్తి. బయలుదేరు, ఇప్పుడే ఎక్కడి నుంచే వెళ్ళిపోదామన్నాడు. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, హనుమంతుడు, మిగతా వాడు సుగ్రీవుడు కలిసి వాలి భవనం దగ్గరికి వెళ్ళారు. ముందుకు వెళ్ళాడు వాలి. వెళ్ళి వాలి భవనం ముందు నిలబడి భయంకరమైనటువంటి సింహనాదం చేశాడు. ఈ సింహనాదానికి అక్కడంతా కంపించిపోయిందిట. వాలి బయటికి వచ్చాడు. వచ్చేటప్పుడు సుగ్రీవుని చూశాడు. సుగ్రీవుడిని చూడగానే చాలా కాలమైంది కదా, కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే తను కూడా సింహనాదం చేశాడు. ఇద్దరు పడి కొట్టుకోవటం మొదలు పెట్టారు. మామూలు యుద్ధం కాదు, బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరిగింది అక్కడ. జరిగితే చిత్తంగా చాలాసేపు యుద్ధం జరిగింది. కానీ క్రమంగా సుగ్రీవుడి శక్తి క్షీణించిపోవటం మొదలుపెట్టింది. అతనుకున్న బలంతో యుద్ధం చేశాడు. చుట్టూ చూస్తున్నాడు. తనకి రక్షణగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి కనిపించడం లేదు. చూశాడు. ఇక రాముడు కనిపించడం విషయం అర్థమైంది. ఇహ దెబ్బలు తట్టుకోలేక ఆ యుద్ధ భూమి నుంచి వెనక్కి తిరిగి పారిపోయాడు. పారిపోయి తన నివాసానికి చేరుకున్నాడు. ఋష్యముఖం దగ్గరికి వెళ్ళిపోయాడు. సుగ్రీవుడు మళ్ళీ వాలి తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, హనుమంతుడు వీళ్ళందరూ కలిసి మెల్లగా ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్ళేటప్పటికీ సుగ్రీవుడు అంటున్నాడు, రామా, నేను వాలిని సంహరించడం ఒక్క మాట నాకు చెప్పుండొచ్చు కదయ్యా, ఎందుకు ఇలా చేశావు? అలా చెప్తే బాగుండేది కదా. నువ్వు ఉన్నావని ధైర్యంతో నేను ఈ సాహసానికి దిగాను. ఇలా చేయటం ఏమన్నా బాగుందా నీకు? ఇవాళ చావు తప్పింది మళ్ళీ నాకు, ఎందుకు ఇలా చేశావు అన్నట్ట. అంటే రాముడు అంటున్నాడు, సుగ్రీవా, నీ కోపం నాకు అర్థమవుతుందయ్యా, కానీ నాకు గొప్ప చిక్కొచ్చి పడింది. నిజానికి ఇప్పుడు నీకు వాలిపై కన్నా నా మీద ఎక్కువ కోపం ఉంది, నాకు తెలుస్తుంది అది. కానీ నాకు వచ్చిన సంకటం ఏంటో చెప్తా చూడు. మీ ఇద్దరు యుద్ధం చేసుకుంటుంటే మీ ఇద్దరు ఒకేలా ఉన్నారు. మనం మామూలుగా ఆవుల మందలో ఆవుల్ని చూసామనుకోండి, మనకైతే అన్ని ఆవులు ఒకేలా కనబడతాయి. మేకల మందలో ఉంది, లేకపోతే మేకలు తీసుకోండి, మేకల్లో అన్నీ ఒకేలా ఉంటాయి మనకి. అయితే వాటిని పాలించేటువంటి ఆ గోపాలుడికి లేదా ఆ మేకల కాపరికి తెలుస్తాయి ఎవరేమిటి అన్నది. ఇక్కడ ఒకేసారి ఇద్దరు కోతులు కొట్టుకుంటారు, ఇద్దరు ఒకేలా ఉన్నారు. అంతేకాదు, వీరిద్దరు కవల పిల్లలు, అశ్విని దేవతలో ఒకేలా ఉన్నారు. అలంకారంలో, ప్రమాణంలో, వేగంలో ఒకేలా ఉన్నారు. రావుడు చెప్తున్నాడు, ఇద్దరిని యుద్ధం చేస్తున్నంతసేపు మిమ్మల్ని ఇద్దరిని పరిశీలిస్తున్నానయ్యా, ఇద్దరు ఒకేలా కనిపిస్తున్నారు. ఎవరెవరో తెలుసుకోవటం కష్టమైపోయింది. మీ రూపం, మీ కదలిక, శరీరాకృతి అన్నీ ఒకేలా ఉన్నాయి. చివరికి యుద్ధంలో మీరు గర్జిస్తుంటే జాగ్రత్తగా విన్నాను, మీ స్వరం కూడా ఒకేలా ఉంది. అందుకే ఎవరెవరేంటో తెలుసుకోలేకపోయానయా. నేను కనుక పొరపాటున బాణప్రయోగం చేసి ఒకరి బదులు ఒకరికి తగిలేలా చేసి ఉంటే మూలఘాతమే జరిపిండేదయ్యా. చివరికి నా స్నేహితుని కోల్పోయేవాడిని. రామచంద్రమూర్తి ఇంత చిన్న విషయం తెలుసుకోలేకపోయాడని లోకం నన్ను నిందించేది. కాబట్టి మీలో ఎవరు ఏమిటో తెలియని స్థితిలో ఏమీ చేయలేక ఆగిపోయాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ సమస్య లేకుండా చూసుకుందాం అని చెప్పి లక్ష్మణుని చూసి, అక్కడ గజపుష్పి అనేటువంటి ఒక తీగ ఉంది, విశేషంగా ఉంటుంది, పూలమాల ఉంటుంది. ఆ తీగని తెమ్మని చెప్పి దాన్ని సుగ్రీవుడి కంఠంలో అలంకరింపజేశాడు రామచంద్రమూర్తి. చెప్పాడు, ఏం పర్వాలేదు, నేను ఉన్నాను, వాలి వధ ఖాయం, పద బయలుదేరని చెప్పాడు. సరే, విషయం అర్థమైంది. అందులో ఉన్నటువంటి పాయింట్ ఏమిటో సుగ్రీవుడు కూడా తెలుసు కదా, ఇద్దరు ఒకేలా ఉంటారనేది సత్యం అది.
కాబట్టి వెంటనే మళ్ళీ సరే బయలుదేరారు. ఇద్దరు కలిసి మళ్ళీ అందరూ కలిసి అటు బయలుదేరారు. వెళ్తుంటే ఇక్కడ మహర్షి ఒక చిత్రమైన అంశాన్ని చెప్పాడు. దారిలో ఒక అద్భుతమైనటువంటి వనం కనిపించింది. ఒక దివ్యమైన ఆశ్రమం ఉంది అక్కడ. అందమైనటువంటి వనము, ఒక దివ్యమైన ఆశ్రమం కనిపించింది. సుగ్రీవుడు ఆ మహావనానికి, ఆ ఆశ్రమానికి ఒక నమస్కారం చేసుకున్నాడు. చేస్తే రాముడు అడిగాడు, ఎవరిదయ్యా ఈ ఆశ్రమం, ఎవరు ఇక్కడ ఏం కనిపించట్లేదు ఏమిటి అని. అంటే సుగ్రీవుడు చెప్పాడు, రామా, దీన్ని సప్తజనులు అనేటువంటి మహర్షులు ఉండేటువంటి ఆశ్రమం అంటారయ్యా. ఇక్కడ 7 మహాపురుషులు తపస్సులు చేసుకున్నారు, మహాత్ములు, మహర్షులు వాళ్ళు. వారి తపోబలంతో నిత్యం ఇక్కడ అనేకమైన భోగాలు అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక పక్కన వారు చేసుకునేటువంటి హోమాలు, ఆ ఆ 3 అగ్నులు అవి కనబడుతున్నాయి కదా మనకి. అంతేకాదు ఇక్కడ వారు నృత్య గీతాలతోటి ఆనందించేటువంటి వ్యవహారం కూడా ఉంటుంది ఇక్కడ. అందువల్ల ఇక్కడ అనేక చక్కటి మంగళకరమైనటువంటి వాద్యాలు ధ్వనులు వినబడుతూ ఉంటాయి. మనకి ఇలాంటి వృత్తాంతమే ఇంతకు ముందు రాముడికి మాండకర్ణి వృత్తాంతం గురించి కూడా మనం చెప్పుకున్నాం. అక్కడ కూడా ఇటువంటి విషయమే ఉంది. తపస్సులతో సాధించలేని వైభవం లేదు. ఇటు లౌకికమైనటువంటి భోగాలను పొందుతూ, అటు వారికి పరమమైనటువంటి ఆ మోక్షాన్ని సాధించేటువంటి ప్రక్రియ తపస్సుల ద్వారా వారికి సాధ్యమయ్యేది. అటువంటి ఒక ఆశ్రమాన్ని ఇక్కడ మహర్షి ప్రస్తావన చేశాడు. రామచంద్రమూర్తి కూడా ఆ ఆ తపోవనానికి నమస్కరించుకుని ముందుకు సాగాడని చెప్తున్నారు. క్రమంగా మళ్ళీ వారు వారి భవనం దగ్గరికి వెళ్ళారు. ఈసారి రాముడు సుగ్రీవుని చూసి, సుగ్రీవ, నేను ధర్మగ్లానిని సహించనయా. ధర్మాన్ని పాటించని వాడంటే నాకు నచ్చదు. అధర్మ పనుని శిక్షించే తీరుతాను. ఇప్పుడు ధైర్యంగా వెళ్ళి పిలువు రమ్మను బయటికి. ఈసారి నా చేతిలో వాలి హతమవటం ఖాయం, కాబట్టి వెళ్ళిరా అని చెప్పి ధైర్యం చెప్పాడు. సరే, తిరిగి సుగ్రీవుడు రామచంద్రమూర్తికి నమస్కరించాడు. మళ్ళీ వెళ్ళి నిలబడ్డాడు. నిలబడి మళ్ళీ సింహనాదం చేశాడు. అక్కడ చేస్తే ఈ గర్జన వినిపించింది లోపలికి. బయటికి రాబోతున్నాడు వాలి. అతను రాబోతుంటే అతని భార్య అతన్ని ఆపింది. తార అతన్ని ఆపింది. ఆపి మాట్లాడుతుంది ఆవిడ, స్వామి, ఒక్కసారి ఆగు, కొంచెం ఆలోచించు. ఇప్పుడే నీ చేతిలో దెబ్బలు తిని వెళ్ళాడు సుగ్రీవుడు. మామూలుగా కాదు, చాలా గట్టిగా కొట్టేవాడు అతన్ని. ఇంతట్లో మళ్ళీ తిరిగి వచ్చాడు అంటే ఏమై ఉంటుంది అని ఒక్కసారి ఆలోచించాలి కదా. అంతగా గాయపడ్డాక మళ్ళీ తిరిగి వచ్చాడంటే ఇందులో ఏదో రహస్యం ఉంది. ఇప్పుడు నువ్వు విన్నావా? సుగ్రీవుడి కంఠంలో ఏదో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. కాబట్టి ఈ క్షణం అతనితో నువ్వు యుద్ధానికి వెళ్ళటం క్షేమం కాదని నాకు అనిపిస్తోంది. అతను మళ్ళీ వచ్చిన తీరు, అతని గొంతు వింటే ఇప్పుడు అతను చేస్తున్న ప్రయత్నాన్ని సామాన్య విషయంగా తీసుకోకూడదు. దీన్ని చులకనగా చూడరాదు సుమా అని నాకు అనిపిస్తోంది. ఈ పర్యాయం యుద్ధానికి వచ్చినటువంటి సుగ్రీవుడు ఒంటరిగా వచ్చాడని నాకు అనిపించట్లేదు. ఏదో బలమైన సహాయాన్ని కూడగట్టుకునే వచ్చాడు. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా విను. నాకు మన చారుల ద్వారా తెలిసిన వృత్తాంతం ఒకటి ఉంది. అంగదుడు సేకరించాడు. మన అంగదుడు ఈ విషయాన్ని సేకరించాడు తన చారుల ద్వారా. అయోధ్య నుంచి వచ్చినటువంటి ఇద్దరు వీరులు ఉన్నారట, రాముడు లక్ష్మణుడు అని. వారిద్దరిని సుగ్రీవుడు ఆశ్రయించాడని తెలుస్తోంది. అంతేకాదు వారి మధ్య స్నేహం కుదిరిందట. అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నారట. సుగ్రీవుడు సహజంగా తెలివైనవాడు. చూడండి, తార ఎంత అందంగా, ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడండి. చక్కటి రాజరీతి విజ్ఞురాలు ఆవిడ. ఆవిడ చెప్తున్న మాటలు జాగ్రత్తగా పట్టుకుంటే తర్వాత మనం ఆవిడ మాట్లాడే మాటలు మనకు ఉపయోగిస్తాయి. సుగ్రీవుడు సహజంగా తెలివైనవాడు, కార్యకుశలుడు. వ్యక్తుల యొక్క శౌర్య పరాక్రమాల్ని, గుణగణాల్ని లోతుగా పరీక్షించకుండా కేవలం పై పై విషయాలు చూసి వారితో చెలిమి చేయడు. మహావీర, ఇది నేను ఊహించి చెప్తున్న మాటలు కాదు. దశరథ మహారాజు కుమారులైనటువంటి రామ లక్ష్మణులు సామాన్యులు కాదుట, మహాశూరులు వారు. రణరంగంలో అజేయులుగా వాసికెక్కారు వాళ్ళు. ఆ రాముడు నాడే శత్రువులకు ఎదిరించడానికి శక్యం కాని వాట. ఇవన్నీ మనకి ఎలా తెలిసాయి? చారుల ద్వారా తెలిసినాయి కదా. అక్కడ చూపించాడు కదా రామచంద్రమూర్తి పరాక్రమాన్ని. ఇప్పుడు సుగ్రీవుడికి మిత్రులుగా ఇక్కడికి వచ్చారు వాళ్ళు.
ఆ రాముడు మీ తమ్ముడికి అండగా ఉన్నాడు. అతను యుద్ధభూమి యందు తిరుగులేని పరాక్రమశాలి. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి అని చెప్తూ తార రాముడి గురించి ఒక అందమైనటువంటి శ్లోకం చెప్పింది. ఇక్కడ దివ్యమైనటువంటి శ్లోకం. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చై యశశ్చైక భాజనం. ఇది రాముడి గురించి తార చెప్పినటువంటి శ్లోకం అని మహర్షి చెప్తున్నారు మనకి. గతంలో మనం మారీచుడు కూడా రామచంద్రమూర్తికి చెప్పాడు. రామచంద్రమూర్తి చెప్పాడు, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పినవాడు అతనే కదా. అంటే ఆ రాముడిలో ఉన్నటువంటి విశేషమైన ఆ గుణముల యొక్క ప్రకాశము పట్టుకోగలిగిన వాళ్ళు కూడా ఆ కాలంలో ఉన్నారు. మనిషిగా తిరుగుతున్నాడు, మానవుడిగా తిరుగుతున్నా కూడా అతన్ని మానవుడు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అతను సామాన్యుడు కాదు, సాక్షాత్తు పరమాత్మ అని తెలుసుకున్న వాళ్ళు, అతన్ని ఆశ్రయించి లాభం పొందొచ్చు అని తెలిసిన వాళ్ళు కూడా ఆ కాలంలో ఉన్నారు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. నివాస వృక్ష సాధూనాం, ఆ శ్రీరామచంద్ర ప్రభువు సాధుజనాలకు ఒక వృక్షం వంటి వాడు అని చెప్తోంది ఆవిడ. పరిత్రాణాయ సాధూనాం, స్వామి చెప్పాడు కదా, ఇక్కడ ఇంచుమించుగా అదే మాట. నివాస వృక్ష సాధూనాం, సాధువులైన వారు, సత్పురుషులైన వారు రామచంద్రమూర్తిని ఆశ్రయిస్తారయా. అతను ఒక వృక్షం వంటి వాడు. ఏం చేస్తుంది ఆ వృక్షం? ఆ వృక్షం తన వద్దకు చేరిన వారికి మొదలు తాపాన్ని పోగొడుతుంది. చెట్టు నీడకి వెళ్ళామనుకోండి, ఎంత ఎండగా ఉంది, చెట్టు నీడకి వెళ్ళాం, ఏం పోతుంది? ముందు తాపం పోతుంది, తరువాత పుష్పాలని ఫలాల్ని కూడా అందిస్తుంది, పరమ సంతోషాన్ని చేకూరుస్తుందయ్యా. శ్రీరాముడు తనను ఆశ్రయించినటువంటి సాధుజనులకు ముందు అభయమిస్తాడు, ప్రాణభయం మొదలైన తాపాలన్నీ తొలగిస్తాడు, అనంతరం అన్ని విధాలా తోడుదేడగా వాళ్ళకు ఉంటాడు, పరమానందాన్ని అందిస్తాడు. రాముడి యొక్క పేరే అర్థం అది. మనం చెప్పుకున్నాం కదా చాలాసార్లు, రాముడు అంటేనే ఆనంద స్వరూపుడు అండి. అటువంటి ఆనంద స్వరూపుడు ఏం చేస్తాడు? ఆనందాన్నే పంచిపెడతాడు. ఆపదల్లో ఉన్న వారిని రక్షిస్తాడు, కష్టాల్లో ఉన్న వారికి ఆశ్రయం అవుతాడు, సర్వరక్షకుడుగా ఒక ఖ్యాతిని పొందినవాడు. ఇంత అందమైన శ్లోకం చెప్పింది తారక్కడ. కాబట్టి రామచంద్రమూర్తి యొక్క ఈరోజు మనం చెప్పుకుంటున్న ఈ రామావతారంలో మనకి దక్కవలసిన ఫలితమేమి అంటే, మనందరికీ ఆశ్చర్యమైన వాడు రామచంద్రమూర్తి అన్న భావం మన మనసులో స్థిరపడిపోవాలి. జ్ఞాన విజ్ఞాన సంపన్నుడు అంటోంది. జ్ఞానము విజ్ఞానము కలిగిన వాట. జ్ఞానం అంటే సమస్త శాస్త్రముల యొక్క నాలెడ్జ్, దాన్ని జ్ఞానం అంటారు. అలా తెలిసిన జ్ఞానాన్ని అనుభవం ద్వారా కూడా పొందగలిగితే దానిని విజ్ఞానం అంటారు. రాముడు సామాన్యుడా, జ్ఞాన విజ్ఞాన సంపన్నుడు. ఈ మాట చెప్పింది ఆవిడ. కాబట్టి రాముడు అంటే ఏమిటో ఇక్కడ మళ్ళీ మనకి చెప్తున్నాడు. రాముణ్ణి కేవలము మనిషిగా చూడటము, ఆదర్శంగా చూడటంతో పాటుగా మనం రాముణ్ణి ఆరాధ్యంగా చూడగలిగితేనే రామాయణం యొక్క పూర్తి ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి ఆ నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం అని చెప్పింది అతన్ని. ఈ మాట చెప్పాక ఆవిడంది, మహావీర, నా చిన్న మనవిని వినువయ్యా. నిన్ను తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు, కానీ నీ మేలు కోరి చెప్తున్నాను, దయతో దీన్ని పాటించు. రాజా, నేను చెప్పే సలహా ఒక్కటే. సుగ్రీవుని ఇప్పుడు మళ్ళీ పిలిపించు, నువ్వు పిలిస్తే వస్తాడు. అతను ఒకప్పుడు యువరాజుగా ఉన్నవాడు. యువరాజుగా అతన్ని పట్టాభిషక్తుని చేయటం ఎంతైనా మంచిది. బలవంతుడైనటువంటి రాముని సహాయం కలిగిన మీ సోదరుడితోటి యుద్ధం చేయటం తగదు. శ్రీరామచంద్రుడితో కూడా నువ్వు స్నేహం చెయ్యి, అదే నీకు క్షేమమని నాకు అనిపిస్తోంది. ఎంతైనా సుగ్రీవుడు నీ సోదరుడయ్యా. నీ సోదరుడైన సుగ్రీవుడు నీకంటే చిన్నవాడు, దగ్గరకు తీయదగ్గవాడు. ఎలా చూసినా అతను నీవాడే కదా, అయినవాడే కదా. వాస్తవంగా సోదరుడి కన్నా ఈ ప్రపంచంలో ఆత్మీయుడు ఎవరుంటారయ్యా? అటువంటి వాడు అతను. నువ్వు అతన్ని యువరాజుగా గౌరవించి దగ్గరికి తీసుకో. ఈ వైరాన్ని వదిలిపెట్టేశావు అనుకో, అతను నీ కుడిభుజంగా ఉంటాడు, నీకు బలమవుతాడు. మీ తమ్ముడి ఎలా సంభావన చూపించు.
ఇప్పుడు నీకు ఇంతకంటే మరో మంచి మార్గం ఉందని నేను అనుకోవటం లేదు. ఇంత స్పష్టంగా చెప్పింది ఆవిడ. చూడండి, ఎంతటి విజ్ఞురాలో, ఎంతటి విజ్ఞత కలిగిన, వివేకం కలిగినటువంటి తల్లో తార ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతారు. ఆవిడ చెప్పిన పాయింట్స్ అన్ని జాగ్రత్తగా వింటే అటు రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని పట్టుకుంది, ఆయన యొక్క మహాత్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని తాను తెలుసుకుంది, అంత చక్కగాను చెప్పింది. అన్నదమ్ముల మధ్య స్నేహాన్ని సాధించేటువంటి ప్రయత్నం కూడా చేసింది ఆ తల్లి. కానీ మహర్షి చెప్పనే చెప్పారు, పోయే కాలం వస్తే మంచి మాట రుచించవు కదా. ఇక్కడ అదే జరిగింది. వాళ్ళు అంటున్నాడు, వాళ్ళకి చెప్పే మాటలు కూడా మనం జాగ్రత్తగానే వినాలి. అతను అంటాడు, "ఓ సుందరి, సుగ్రీవుడు నాకు సోదరుడే, నేను కాదంటం లేదు. కానీ ఇప్పుడు అతను నాకు శత్రువు. అతడు నన్ను రెచ్చగొడుతుంటే నేను ఎందుకు సహించాలి? నువ్వు పిరికితనం వల్ల మాట్లాడుతున్నావు. శత్రువు వచ్చి ఎదురుకుండా నిలబడి గర్జిస్తూ ఉంటే యుద్ధానికి సన్నద్ధం కాని వాడి కంటే బలహీనుడు ఉంటాడా? అంతకంటే మరణం మేలు. చనిపోతే చనిపోతాడు. సుగ్రీవుడి యొక్క మిడిసిపాటుని బలం అనుకోకు. ఆ అవకాశమే లేదు. ఇంకా నువ్వు అంటున్న మాట చూస్తే శ్రీరాముని వలన నాకు ప్రమాదం కలుగుతుందేమో అని నువ్వు భయపడుతున్నావు. అంతే కదా? అవసరం లేదు. ఆ భయపక్కల ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. ఎందుకంటే ఆ ప్రభు ధర్మం తెలిసినవాడు, కర్తవ్యాలు బాగా తెలిసినవాడు ఆయన. అట్టి ప్రభు నాకెందుకు హాని తలపెడతాడు? నాకు ఆయనకి ఏముంది? మా ఇద్దరి మధ్య లేనదైనా ఏముంది? నన్నెందుకు ఆయన ఎందుకు ఏదో చేస్తాడు? ఈ మాట అన్నాడండి వాలి. తారా, నాపై ఉన్న ప్రేమతో నీకు మంచి మాటలన్నీ చెప్పావు, సంతోషం. కానీ కంగారు పడకు, ఈ తత్రపాటు మానుకో, వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపో. నేను ఇట్లా వెళ్ళి అట్లా వాలి సుగ్రీవుడి యొక్క గర్వాన్ని అణిచి తిరిగి వస్తాను. నువ్వు ఇంత చెప్పావు కదా, నీకు మాట ఇస్తున్నాను. అతన్ని దెబ్బతీస్తాను కానీ అతని ప్రాణాలు తీయను. కాబట్టి నీకు భయం అక్కర్లేదు. నేను వెళ్ళి సుగ్రీవుడితో యుద్ధం చేసి అతని పని పూర్తి చేసి వస్తాను. కంగారు పడకు, నువ్వు లోపలికి వెళ్ళిపో అన్నాడు. విందావిడ ఏం చేయగలదు? వాళ్ళు చెప్పిన మాటలు వింది. తార అతన్ని కౌగిలించుకుని అతనికి శుభం కలగాలని చెప్పి అక్కడ మంచి సంకల్పం చేసుకున్న ఆ తల్లి లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ మహర్షి తార గురించి ఒక గొప్ప మాట చెప్పారు. ఆవిడకుండే ఒక లక్షణం ఏమిటంటేడా, స్వపరభేదం లేకుండా అందరి కష్టాలకి ఒకేలా స్పందించే లక్షణం కలిగిన తల్లి. ఇది చెప్తున్నారు. అంటే ఆవిడ ఎందుకు అంతటి గొప్పతనాన్ని సాధించుకోగలిగిందంటే, అందరి పట్ల ఒకే స్థితిని కలిగి ఉండటమే సనాతన ధర్మంలో గొప్ప విషయంగా చెప్పారు కదండి. పెద్దలు చెప్తారు కదా, నేను నాది అనేటువంటి స్థితి నుంచి మేము మనము అనే స్థితికి ఎదగటమే స్పిరిచువాలిటీ అని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయం వాడు దాంట్లో ఒక మంచి శ్లోకం కూడా ఉంది సంస్కృతంలో. ఏమంటారంటే, మహాత్ములైన వారికి అయం నిజపరో వేతి గణనా లఘుచేతసాం ఉదార చరితానంతు వసుధైవ కుటుంబకం. అయం నిజ పరోవేతి, ఇది నాది, అవతలవాడిది, నేను అవతలవాడు, ఇవన్నీ ఎవరికి ఉంటాయి? గణనా లఘుచేతసాం, చిన్నగా ఆలోచించే వాళ్ళకి ఉంటాయా? ఋషిణ గణనా లఘుచేతసాం ఉదార చరితానంతు వసుధైవ కుటుంబకం. ఈ లోకమంతా వారి కుటుంబమే. ఇది సనాతన ధర్మం చెప్తున్నటువంటి ఒక గొప్ప విషయం. అటువంటి ఒక అద్భుతమైన లక్షణాన్ని ఇక్కడ తారలో మనకు చూపిస్తాడు ఆయన. సరే, ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. బయలుదేరాడు వాలి. బయటకు వచ్చి పాపంతో ఒక మహాసర్పంలా బుసర కొడుతూ బయటకు వచ్చాడు. బయటకు వచ్చి సుగ్రీవుడి కోసం వెతికాడు. సుగ్రీవుడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు, సింహనాదాలు చేస్తూ యుద్ధం మొదలుపెట్టారు. వాలి మెడలో బంగారు హారం మెరుస్తోంది. సుగ్రీవుడి మెడలో లక్ష్మణుడు వేసినటువంటి ఆ తీగ ఉంది కదా, ఆ దివ్యమైనటువంటి పూలహారం అది ప్రకాశిస్తోంది. ఇద్దరు యుద్ధానికి సిద్ధపడ్డారు. అద్భుతమైనటువంటి యుద్ధం జరిగింది. భీకరమైన ఆకారాలు కలిగి ఉన్నారు. చాలాసేపు యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో క్రమక్రమంగా సుగ్రీవుని శక్తి తగ్గిపోవటం మొదలుపెట్టింది. చూశాడు, రాముడి యొక్క సాయం కోసం చూశాడు, గమనించాడు రామచంద్రమూర్తి.
ఆ ధనస్సును చేతిలోకి తీసుకున్నాడు. తీసుకుని ఒక అద్భుతమైనటువంటి బాణాన్ని సంధించాడు. మహర్షి చెప్తున్నాడు ఇక్కడ, ప్రళయ కాలంలో సాక్షాత్తు పరమశివుడు కాలచక్రం అనే ఆయుధాన్ని పట్టుకున్నట్టుగా తన చాపాన్ని ఎక్కుపెట్టాట రామచంద్రమూర్తి. ఆయన చేతిలో ఉన్న ధనస్సుకు ముందు ధనుష్టంకారం చేస్తాడు స్వామి. ధనుష్టంకారం చేశాడంటే తీగలు లాగి వదిలాడు. వదిలితే ఆ వచ్చినటువంటి శబ్దం, ఒక భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది. ఒక ప్రళయ కాలం వచ్చేసిందేమో అన్నట్టుగా ఆ మొత్తం పక్షులన్నీ ఎగిరిపోయాయి, మృగాలన్నీ అటు ఇటు పరుగులు తీసాయి, చెల్లాచెదరైపోతున్నాయి. అంటే ఎక్కడో నిశ్శబ్దంగా దొంగచాటుగా వేసిన బాణం ఏం కాదు. ముందు ధనుష్టంకారం చేశాడు, బాణాన్ని ఎక్కుపెట్టాడు, బాణం వేశాడు. ఆ ధనుష్టంకారం నుంచి ఒక భయంకరమైన ధ్వని బయటకు వచ్చింది. దాని వెనుకే వజ్రాయుధంలా వెళ్ళినటువంటి బాణం నిప్పులు కక్కుతూ వెళ్ళింది, వాలి వక్షస్థలంలో నాటుకుంది. అంతటి పరాక్రమవంతుడైనటువంటి వాలి ఆ బాణం దెబ్బకి నిలవలేక కింద పడిపోయాడు. కింద పడిపోయిన వాడు ప్రాణాలు కోల్పోలా, ఇంకా తెలివితోనే ఉన్నాడు, అలా పడిపోయినాడు. ఇక్కడ రామాయణానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చ ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ రోజు కూడా రామచంద్రమూర్తిని మనం అంటుంటాం చెట్టు చాటించి కొట్టాడు. మనం అనటం ఎందుకు? వాలి ఇప్పుడు రామచంద్రమూర్తిని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు ఇలా చేసావయ్యా? అసలు నాకు నీకు ఏం శత్రుత్వం ఉందని నా మీదకి వచ్చావు? ఇలా రాముణ్ణి అడుగుతున్నటువంటి అనేక ప్రశ్నలు వాలి ఆయన అడుగుతాడు. రామచంద్రమూర్తి అందంగా సమాధానం చెప్తాడు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం పదే పదే చెప్పుకుంటున్నటువంటి ఒక విషయం ఉంది, ఇవాళ ప్రారంభంలో కూడా చెప్పుకున్నాం. ధర్మానికి సంబంధించిన అంశానికి రాముడు ప్రమాణం. మనకి రాముడు చేసినదే ధర్మం అని చెప్పారు. అంటే ఎవరన్నా ఇలా జరిగింది కదా, రాముడు ఏం చేశాడంటే, ఎవరు చేశారు? చేసింది రాముడు అయితే సత్యమే. రాముడు కానీ మన కృష్ణుడు కానీ తప్పు చేయరన్న ఒక నిష్ట మన దగ్గర ఉండాలి. వారి జడ్జిమెంట్లో కానీ వారి ప్రవర్తనలో కానీ ఇసుమింత దోషం ఉండదు, ఇసుమింత దోషం ఉండదు. మన ఋషులు, ఈ పరంపర అంతా అటువంటి వారేనండి. మనకి ఒక అద్భుతమైన కథ కనబడుతుంది. ఇవాళ మనము రామచంద్రమూర్తికి వాలికి జరిగిన సంభాషణలోకి ఎందుకు వెళ్ళటం లేదంటే, అది కొంచెం ప్రత్యేకంగా మధ్యలో ఆపటానికి లేకుండా చెప్పుకోవాల్సిన విషయం కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం ప్రస్తావన చేసుకుంటాము. పురాణంలో ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ముని ఋషి పరంపరకి చెందిన వాడు. అంటే వారు తపస్సులు వారు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నారులందరికీ అధ్యాపనం కూడా చేస్తూ ఉండేవారు. అంటే వేదము వగైరా మిగతా శాస్త్రములు అన్ని నేర్పించేటువంటి గురుకులాలని నడిపేటువంటి ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరివి పక్క పక్కనే ఉండేవి. ఆయన అన్నగారి ఆశ్రమం ఇక్కడ ఉంది, తమ్ముడి ఆశ్రమం అక్కడ ఉంది. ఎవరి తపస్సులు వారివి, ఎవరి కార్యక్రమాలు వారు చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలో ఒకసారి తమ్ముడు అన్నగారి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి అన్నగారి కోసం వస్తే అన్నగారు అప్పుడు లేరు, ఆశ్రమంలో బయటకు వెళ్ళాడు. వెంటనే తమ్ముడు, శిష్యులకు తెలుసు కదా వచ్చింది అన్నగారి మన గురుగారి తమ్ముడు అని తెలుసు కాబట్టి గబగబా లోపలికి తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. కూర్చోబెట్టాక అన్నగారి కోసం ఈయన ఎదురు చూస్తున్నాడు. అన్నగారు వస్తారు కొద్దిసేపట్లో ఉన్నారు. ఆశ్రమంలో కూర్చున్నాడు. కూర్చుంటే ఇక్కడ ఎంత గొప్ప అంశాన్ని చెప్తారో చూడండి. ఈయన కూర్చున్న చోట అంటే బయట ఎక్కడ కూర్చోబెట్టారు, ఆశ్రమం వేశారు, అక్కడ కూర్చున్నాడు. ఎదురుకుండా ఒక మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టుకి ఒక అందమైనటువంటి ఆమ్రఫలం ఉంది, మామిడి పండు ఉంది. ఎంత చక్కగా ఉందంటే చూడగానే ఎవరి దృష్టి అయినా దాని మీదకి వెళ్ళేంత అందంగా ఉంది. చక్కగా నిండైనటువంటి పండిన మామిడి పండు వేలాడుతోంది. అయితే అది ఎక్కడో పైకి కూడా లేదు, చేయి దాస్తే అందే ఎత్తులో ఉంది. ఈ తమ్ముడి దృష్టి ఆ మామిడి పండు మీద పడింది. ఈయన పండు చూశాడు, భలే ఉంది అనిపించింది. సరే బాగుంది అనుకున్నాడు, అయిపోయింది. కసిపోయిన తర్వాత మళ్ళీ చూశాడు. మళ్ళీ చూసినప్పుడు మరింత ఆకర్షణీయంగా కనబడింది ఆ పండు. ఈయన
ఓ చాలా బాగుంది, ఒక్కసారి ముట్టుకొని చూద్దాం అనుకున్నాడు. దాని మీద ఒక కోరిక కలిగింది. ముట్టుకొని చూద్దాం అనుకుని దగ్గరికి వెళ్ళాడు. ఆ అందమైన పండుని ఇలా ముట్టుకున్నాడు. ఇలా ఆయన ముట్టుకోగానే పండిన పండేమో ఆ తొడిమి నుంచి ఊడి జారి చేతిలోకి వచ్చేసింది. ఆయన చేతిలోకి వచ్చింది మామిడి పండు. అందమైన ఆ పండుని చేతిలో పట్టుకున్నాడు. ఒక్కసారి ఆందోళనతో తల్లడిల్లిపోయాడు. ఇలా జరిగింది ఏమిటి అనుకున్నాడు. ఆ మామిడి పండు తీసుకుని పట్టుకొచ్చి అక్కడ కూర్చున్నాడు. కూర్చుని లోపల 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 ఆందోళన పడిపోతున్నాడు. పడిపోతుంటే ఈలోగా అన్నగారు వచ్చారు. అన్నగారు వచ్చిన తర్వాత తమ్ముడిని చూశారు. ఏంటి తమ్ముడు వచ్చాడని చెప్పి పలకరించాడు. ఎన్నైనా అలా ఉన్నావేంటి అని అడిగారు ఆయన. ఏమైంది, ఏమైనా కష్టం వచ్చిందా, ఎందుకు ఇది తెలిసిపోతుంది మొహం చూస్తేనే. అంటే తమ్ముడు చెప్పాడు, అన్నయ్య నా వల్ల ఈరోజు పెద్ద దోషం జరిగింది. నేను దొంగతనం చేశాను, అది నీ ఆశ్రమంలోనే. నాకు శిక్ష ఏమిటో చెప్పు అని అడిగాడు. ఆశ్చర్యపోయాడు అన్నగారు. అదేమిటయ్యా, నువ్వేమిటి దొంగతనం చేయటం ఏమిటి, అందులో నా ఆశ్రమంలోకి వచ్చి దొంగతనం చేయటం ఏమిటి? నా ఆశ్రమంలో ఉన్నవని నీవే కదా, మన ఇద్దరం అన్నదమ్ములం కదా, దొంగతనం ఎట్లా అవుతుంది అన్నాడు. లేదనయ్యా, నేను నీ ఆశ్రమంలోకి వచ్చే నాటికి ఎదురుకుండా మామిడి చెట్టు మీద పండు కనిపించింది. కనబడ్డప్పుడు దానికి ఉన్న ఆకర్షణకి నేను లోనయ్యాను. అయితే ఉత్తర క్షణం నా మనసులో మరొక ఆలోచన కూడా వచ్చింది. నేను ఇటువంటి ఆకర్షణలకు లోనవ్వకూడదు అన్న స్ఫురణ కూడా కలిగింది నాకు. అయితే అది ఎక్కువసేపు నిలవల. మరొకసారి మళ్ళీ చూశాను. దాన్ని చూసేటప్పటికి ఒక విశేషమైనటువంటి ఒక మోహం కలిగింది నాలో. చాలా బాగుంది ఈ పండు, అద్భుతంగా ఉంది అనుకున్నాను. లేచి వెళ్ళి దాన్ని పట్టుకున్నాను. నా చేతిలోకి వచ్చేసింది. ఇది తీసుకుంటున్న క్షణంలో ఇది మా అన్నగారిది, నాదే అన్న భావన నా మనసులో లేదు. జాగ్రత్తగా పట్టుకోవాలి మనం ఇక్కడ. నా మనసులో ఆ భావం లేదు. ఇటువంటి మోహాలకి, ఇటువంటి ఆకర్షణలకి నేను లొంగకూడదన్న ఒకానొక స్ఫురణ మనసులో మెదులుతూ ఉండగా నేను ఆ మామిడి పండుని ముట్టుకున్నాను. అది ఊడి నా చేతిలోకి వచ్చేసింది. ఇది తప్పనయ్య, ఇటువంటి ఒక తప్పు నేను చేయకూడదు. గురుస్థానంలో ఉన్నాను, పాఠాలు చెప్తున్నాను, నన్ను గురువు అనుకుంటూ అనేక మంది శిష్యులు ఉన్నారు. నా లోపల ఉన్న జరిగినటువంటి లోటు ఏమిటో నాకే తెలుసు, కాబట్టి నన్ను శిక్షించు నువ్వు అని చెప్పాడు. ఎంత పరీక్ష వచ్చిందో అన్నగారికి ఆలోచించాడు. ఈయనెంతటి ధర్మాత్ముడో అంతటి ధర్మాత్ముడు ఆయన. ఒక నిమిషం కళ్ళు మూసుకు ఆలోచించాడు. తమ్ముడు, నువ్వు చెప్పింది నిజం, దోషమేది, పద, శిక్షించవలసిన వాడెవరు, మహారాజు. మహారాజు గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు కలిసి మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన గబావా చూశాడు, వీళ్ళని స్వాగతం చెప్పాడు, నమస్కారం చెప్పాడు. వచ్చారు, వచ్చి కూర్చున్నారు. కూర్చోమంటే వీళ్ళిద్దరు అన్నారు, లేదు లేదు, ఇప్పుడు మేము ఒక కేసు విషయంలో మీ దగ్గరికి వచ్చాము. ఆశ్చర్యపోయారు. ఇదేంటి చెప్పండి అంటే, ఈ విషయం అంతా రాజుగారికి చెప్పాడు అన్నగారు. చెప్తే రాజు అన్నాడు, ఇది ఎక్కడి చిత్రమైన విషయం అండి, అన్నగారి ఆశ్రమంలో పండు ఉండటం ఏమిటి, తమ్ముడు తీసుకోవటం ఏమిటి, అది మీరు తప్పని నిర్ణయించి నా దగ్గరికి రావటం ఏమిటి, నన్ను పరీక్షించటం కాకపోతే నేను ఎలా శిక్షిస్తాను, శిక్ష ఎలా వేస్తానయ్యా అన్నాడు. అంటే అన్నగారు చెప్పాడు, మహారాజా, నువ్వు ఎట్టి తత్రపాటికి లోనవద్దు, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు, వెళ్ళి సింహాసనంలో కూర్చో, తీర్పు చెప్పవలసిన సమయం ఇది, మేము గురువులను అనుకోకు, మేమే వచ్చి చెప్తున్నాం తప్పు జరిగిందని, మా తమ్ముడి విషయంలో జరిగినటువంటి తప్పుకి ఏ శిక్ష సరి అయినదో నువ్వే నిర్ణయించని చెప్పాడు. ఆయన కూడా ధర్మాత్ముడు, రాజు సామాన్యుడు కాదు. ఆయన వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక్కసారి మనసులో ధర్మదేవతను స్మరించుకుని ఇటువంటి ఒక తప్పు చేసినటువంటి ఆ తమ్ముడికి, ఆ ఋషికి 2 చేతులు నరికేయమని చెప్పాడు. శిక్ష విధించాడు. అంతే, ఆ శిక్షని అమలు చేశారు ఆ రాజుగారి యొక్క పరివారం. ఉత్తర క్షణం అక్కడ ధర్మదేవత ప్రత్యక్షమైందిట. సరే, తమ్ముడికి మళ్ళీ తిరిగి చేతులు వచ్చాయి. అవన్నీ పెద్ద విషయాలు కాదు. ఇది ఇంతసేపు మనం సమయం దీని మీద ఎందుకు వెచ్చించి చెప్పుకున్నామంటే, భారతదేశం యొక్క వైభవం ఇది. ఇటువంటి కథలు ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా కనబడతాయా మనకి? ఇలా ఆలోచించిన వారు, ఇలా జీవించిన వారి యొక్క కథలు మనకి ఎవరన్నా రాశారా ఎక్కడన్నా? మన పురాణాల్లో ఉన్నాయి. వీరికి వారసులం మనం. అటువంటి యోగులకి, అటువంటి ఋషులకి వారసులం మనం. ఇప్పుడు చెప్పండి,
ధర్మం అన్నది చాలా పెద్ద కష్టమే. కష్టపడి పాటించవలసిన విషయం ఎందుకు అవుతుంది? సుఖంగా జీవించాలి అన్న కోరిక ఉన్న మనందరం ధర్మంగా ఉండాలి. స్వామి, అటువంటి ఒక స్పృహ నాకు కలిగించు అని రామచంద్రమూర్తిని ప్రార్థించకూడదా? ఆ స్వామి మనకి ధర్మానికి కట్టుబడి ఉండే శక్తినివ్వడా? తద్వారా మన జీవితాలు సుఖమయం కావా? కాబట్టి సనాతనమైన భారతీయ ధర్మము మన జీవితాల్ని సుఖమయం చేసుకోమని చెప్పింది. హాయిగా బతకండాయా, ఆనందంగా ఉండటానికి వచ్చారు ఇక్కడికి, కష్టపడటానికి రాలా అని చెప్పినటువంటి ఈ ధర్మంలో పుట్టిన మనందరము మన జీవితాల్ని సుఖమయం చేసుకోవటానికి ధర్మాన్ని ఆశ్రయించటము, ధర్మాన్ని అనుష్ఠించటం మాత్రమే మార్గం అన్న ఒక విషయాన్ని మనం ఈరోజు ఈ కథ ద్వారా చెప్పుకుంటూ, వాలి రామచంద్రమూర్తిని ప్రశ్నించిన విషయము, దానికి రామచంద్రమూర్తి ఏం చెప్పాడు, ఎంత అద్భుతమైనటువంటి సమాధానం చెప్పాడు. ప్రశ్నిస్తే దాన్ని తట్టుకుని నిలబడి ఆయన చెప్పిన సమాధానం యొక్క తీరు, ఈ విశేషాలని అద్భుతంగా ఉండబోతున్నాయి. వీటిని వచ్చే వారం వివరంగా చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి. మంగళం కుశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత విద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.